కార్తీక మాసంలో మొదలై మండల దీక్ష అలాగే మకర సంక్రాంతి వరకు ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి మాలలో దర్శనమిస్తుంటారు. అయ్యప్ప స్వాములకు ఇంటికి పిలిచి పరమాన్నాలతో భోజనం పెడితే ఆ ఇంటిల్లి పాదు కలకాలం సుఖ సంతోషాలతో ఉంటారని చరిత్ర చెప్తారు. అలాంటి అయ్యప్ప స్వాముల కోసం కరీంనగర్ చెందిన ఆల్పోర్స్ విద్యా సంస్థల చైర్మన్స్ స్వాముల కోసం ప్రతిరోజు నిత్య అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యప్ప స్వామి కూడా ఆకలి ఉండకూడదని ప్రతిరోజు ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 300 నుండి 500 మంది స్వాములకు ప్రతిరోజు అన్నదాన వితరణ చేస్తున్నారు. ఇది విషయంపై లోకల్ 18 వివరణ కోరగా అయ్యప్ప గురుస్వామి ఈ విధంగా చెప్పుకొచ్చారు. ప్రతిరోజు ఎంతో మంది అయ్యప్ప స్వాములు గ్రామాల నుండి పట్టణానికి పనుల మీద వస్తుంటారు. అలాంటి వారికి నగరంలో ఎక్కడ ఆహార భిక్ష దొరకదు కాబట్టి అలాంటి వారి కోసం ఈ అన్నదాన వితరణ చేపట్టడం జరిగింది. గ్రామాల నుండి వచ్చే వారే కాకుండా పట్టణంలోని పలు అయ్యప్ప స్వాములు ఇక్కడికి ప్రతిరోజు వచ్చి ఆహార భిక్ష తిని వెళ్తున్నారన్నారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి గారి 18వ దీక్ష సందర్భంగా అయ్యప్ప స్వాములకు అన్న వితరణ కార్యక్రమము నవంబర్ 6వ తారీఖు నుండి డిసెంబర్ 20వ తారీఖు వరకు నిర్విరామంగా కొనసాగిస్తున్నాడు. ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు ఆయుర ఆరోగ్యాలు ఎల్లవేళలా ఉండాలని, ఆ అయ్యప్ప స్వామి తనకు తోడు ఉండాలని, ఈ అయ్యప్ప స్వాములు అందరికీ తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అన్న వితరణ జరుగుతున్నది. 500 మంది స్వాములకు ఎక్కువనే వస్తున్నారు. భోజనం మంచి సౌకర్యంగా ఏర్పాటు చేస్తున్నారు. స్వాములకు 12 గంటల నుండి మొదలుకొని 2 గంటల వరకు వివిధ జిల్లాల నుండి వచ్చిన స్వాములకు కూడా స్వామి నిర్విఘ్నంగా వారికి ఎవరికైనా కానీ భోజన సదుపాయం కల్పిస్తుండు. ఈ భిక్షలో అన్నంతో పాటు పప్పు, సాంబార్, పెరుగు, స్వీటు, ఒక ఫ్రై కర్రీ చేసి స్వాములకు వడ్డిస్తున్నామని గురుస్వామి మునిందర్ రెడ్డి లోకల్ 18కు తెలిపారు. అలాగే ఆల్పూర్ సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి కూడా 18వసారి మాలధారణ గావించబడ్డాడు కాబట్టి ఇక్కడ ప్రతిరోజు నిత్యం అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు. అయ్యప్ప స్వాములు కూడా ప్రతిరోజు ఉదయం ఇక్కడ 12 గంటల నుంచి 3 గంటల వరకు రావాలని కోరుచున్నారు. వీళ్ళ అడ్రస్ వచ్చేసి కరీంనగర్ టు జైత్యాల రోడ్, కొత్తపల్లి ఆల్ఫోర్స్ క్యాంపస్లో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుందని, దయచేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. అన్నదాన కార్యక్రమం అన్న విస్తరణ కార్యక్రమం చేయడం చాలా చాలా మంచి ఆలోచన, మంచి విధానము. అటువంటి ఒక అన్నదానం అంటే చాలా అందరికీ, ఎవరైతే అందరికీ చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ అన్నదాన విస్తరణ చేయడం చాలా గొప్పకరమైన విషయము. ఎప్పటికైనా ఆయన యొక్క ఈ అయ్యప్ప స్వామి భక్తులందరూ ఆయనను వేడుకుంటూ మా అయ్యప్ప స్వామి కటాక్షించి ప్రతి ఇయర్ ఆయన యొక్క ఇట్నే కొనసాగించాలని చెప్పి అయ్యప్ప అందరూ వేడుకుంటున్నాము.